ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 860 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 860 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. నిరంతరము భగవన్నామస్మరణ చేయడం ప్రతి మానవ జీవి యొక్క విధి. తాను విడిచి వచ్చిన ఆ అనంత శాంతి నిలయమైన ప్రభు పాత పద్మములను చేరడం ప్రతి జీవి యొక్క ఏకైక లక్ష్యం. ఆ మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి మనసును విషయ సుఖములపైకి పోకుండా కాపాడుకోవాలి. మాయా ప్రభావం నుండి తప్పించుకోవాలి. దానికి ఏకైక మార్గం భగవాన్ నామధ్యానం. ఇంత పవిత్రమైన, శక్తివంతమైన, మధురాతి మధురమైన నామాన్ని ఏ పని చేస్తున్నా ప్రతి పనికి ప్రభునామాన్ని జోడిస్తూ నిరంతరము స్మరిస్తూ ఉండాలి. కృష్ణనామం ఉన్న చోట మాయ ఉండదు. నామాన్ని ఆశ్రయిస్తే భగవంతుణ్ణి మన అధీనం చేస్తుంది. నామయజ్ఞం, తపస్సు, యోగము, వర్ణధర్మము, ఆశ్రమ ధర్మము, ఆతిథ్యము మున్నగు అనేక పుణ్య కార్యక్రమములు చేయు ఫలము ప్రభునామంచే లభించగలదు. నామము నిత్యానందము ఒనగూర్చు స్వరూపం. నామము చిన్మయ వస్తువు. నామముతో సమానమగు యజ్ఞమును, నామముతో సమానమగు వ్రతమును, నామముతో సమానమగు ఫలితమును, త్యాగమును, పుణ్యమును మరి ఎచుటను లేదు. నామమే పరమముక్తి, నామమే పరమగతి, నామమే పరమశాంతి, నామమే పరమమతి, నామమే పరమ ప్రీతి, నామమే పరమారాధ్య వస్తువు, నామమే పరమ గురువు అనే అచంచల విశ్వాసంతో స్మరించిన ఎడల ఆ జీవుడు నిస్సందేహముగా ధరించి తీరుతాడు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. భక్తులకు విజ్ఞప్తి. ప్రతి గృహము కుసుమహరుల నిలయము మహత్తర కార్యక్రమము యూట్యూబ్లో కుసుమహర నిలయము ఛానల్లో ప్రసారం చేయుచున్నాము. భక్తులు తిలకించి ఆనందించి సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. శ్రీ హరనాథుని అమృత శ్లోకం గానం చేసిన వారు శ్రీ శంభు ప్రసాద్. कुलोद्भवडिम्भकेन पेरेश्वरेण रचितं शुभसुप्रभातम् मर्त्याः प्रभातसमयेनु पठन्ति एते सर्वार्थसिद्धपदवीमभयां लभन्ते. శ్రీమతి టి పద్మజ, USA తెలిపిన విజ్ఞప్తి. శ్రీ కుసుమ హరునాథుల దివ్య చరిత్ర ప్రపంచ వ్యాప్తి చేయుచున్న మహత్తర యజ్ఞము ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమము తిలకించి తమ వంతు సహాయ సహకారములు అందించగలరు. సంప్రదించవలసిన నెంబరు 9403-023-3263. శ్రీ హరనాథ మహాప్రభు సందేశములు విశదీకరించుతున్న విద్యావేత్త శ్రీమతి చింతావాణి శర్మ గారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, చాలా ఎక్కువగా ఇబ్బందులు పడేవారు కానీ, ఎక్కువ బాధలు పడేవారు కానీ,
అశాంతితో ఉన్నవాళ్ళు కానీ నా వద్దకు రండి, నేను మీ యొక్క బాధల్ని తీరుస్తాను, మీకు మీ ఇబ్బందుల్ని తీరుస్తాను, మీకు శాశ్వతమైనటువంటి ఆనందధామాన్ని మిమ్మల్ని చేరుస్తాను. ఆ ఆనందధామం ఏమిటి? బృందావనం. ఆ బృందావనానికి దారి తెలిసిన వారు ఎవరు? శ్రీ హరనాథుడు. ఆయన మనల్ని తనతోటి వెంట పెట్టుకుని బృందావనానికి తీసుకెళ్తానని చెప్తున్నారు ఆయన. ఆ బృందావన ధామం అంటే పరమశాంతి ధామం. ఆ పరమశాంతి ధామానికి మనల్ని తీసుకెళ్తే అక్కడ మనకి ఇంకా అశాంతి ఉండదు. మనం ఏం కోరేమో అది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, మాకు ఇది కావాలి అని మనం అడగవలసిన పని లేదు. మన మనసులో ఉండేటువంటి కోరికను తెలుసుకుని ఆయనే దాన్ని ప్రసాదించడానికి ఆయనే సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నారు. నాకు ఇది కావాలి, మీరు ఇది ఇవ్వాలి స్వామి అని మనం అడగక్కర్లేదు ఆయన్ని. ఆయన మనకి మనం కోరింది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి దారి చూపి బృందావనానికి నడిపించేటువంటి స్వామి హరనాథుడే. మన దారి చూపి మనకి ఇదే బృందావనానికి వెళ్ళి తోవా ఇలా రా అని చెప్పి మనల్ని నడిపించేవాడు ఆయనే. ఇంకెవరు అటువైపు మనల్ని నడిపించలేరు. అలాగే ఆయన మనల్ని మనం పూర్తిగా ఆయన్ని నమ్మాలి. చేయవలసిందల్లా పూనిక, విశ్వాసం ఉండాలి. ఆయన పట్ల విశ్వాసం, పూనిక ఉండి ఆయన్ని పూర్తిగా నమ్మినట్లయితే ఆయన మనల్ని మనం ఏది కావాలనుకుంటే అది ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. అలా అంతేకాకుండా ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? నా విశ్వ సందేశాన్ని, నేను వచ్చినటువంటి నా అవతార విశేషాన్ని గడప గడపకి తీసుకువెళ్ళండి. అలా తీసుకెళ్ళినట్లయితే నా వారిని నేనే ఎన్నుకుంటాను. మీరు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ వాళ్ళతో వ్యవహరించిన తీరుని బట్టి, వాళ్ళు మీతో వ్యవహరించిన తీరుని బట్టి వాళ్ళు ఈ హరనాథ భక్తికి సరైన వారు అవునా కాదా, హరనాథ భక్తిలో ఉండవలసిన వాళ్ళు అవునా కాదా అనేటువంటి నిర్ణయం తీసుకుని నా వారిని నేనే ఎన్నుకుంటాను. ఎన్నుకుని నేను వాళ్ళని ఉద్ధరిస్తాను. వాళ్ళని ఉద్ధరించి వాళ్ళని దరి చేరుస్తాను, బృందావనం చేరుస్తాను, శాంతిధామాన్ని చేరుస్తాను, వాళ్ళల్లో ఉండేటువంటి అసౌకర్యాలన్నీ తీసేస్తాను. ఇదే హరనాథుని యొక్క విశ్వ సందేశం. ఇదే ఆయన యొక్క అద్భుతమైనటువంటి సందేశం. కుసుమహర. ఎం సత్యనారాయణ బృందం సంకీర్తన.
నమస్తే అండి. బాబా భక్తులందరికీ నమస్తే. నా పేరు వసంత్ అండి. మా వారి పేరేమో మధుసూదన్ రావు గారు. మా నాన్నగారి పేరు తాడేపల్లి బాలకృష్ణమూర్తి గారు. మా అమ్మ పేరేమో లక్ష్మీ నరసమ్మ గారండి. మా తాతగారి ఇంట్లో పాలకొల్లమ్మ అని ఉండేవారు. ఆవిడ ఊళ్ళోనే మా నాన్నగారు పెరిగారు చాలానాళ్ళు. ఆయన కొన్ని అనుభవాలు ఆయన నాకు చెప్పారు. అవి నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఆయన పాలకొల్లమ్మ గారు బోళ్ళు మంది బాబా భక్తులు బోళ్ళు మంది వచ్చేవాళ్ళు. ఆవిడ లీలలు బోళ్ళు అని చూపించేవారు అన్నమాట. ఆ లీలల్లో ఒక ఈ లీల ఏంటంటే, ఆవిడ చాలామంది భక్తులు వచ్చారు వాళ్ళ ఇంటికి. ఆవిడ వండుకున్నది కూస్తాను చిన్న గిన్నెతో అన్నం వండుకున్నారట. బాబా భక్తులు చాలామంది వచ్చారు, భోజనానికని వచ్చారు. మా అమ్మగారు అన్నారు, ఈ కాస్త అన్నం ఎవరికి పెడతావు? మా నాయనమ్మ, కాస్త అన్నం ఎవరికి పెడతావే, ఇలా కాస్త వండాం కదా అంటే, నీకెందుకు నువ్వు పెట్టు, అందరికీ సరిపోతుంది అని చెప్పని అలా పెట్టుకుంటా వస్తే చక్కగా అందరికీ సరిపడగా వేడివేడిగా వచ్చిందంట. అలా అందరికి పెట్టాక కూడా మళ్ళీ అందులో ఎంత ఉందో అంతే ఉందంట. అట్లా ఆ లీల చూపించారు, బాగుంది. ఆ తర్వాత పాలు తాగుతున్నట్టుగా చంటి బిడ్డ ఒళ్ళు పక్కన పడుకోబెట్టుకుని పాలు ఇస్తుంటే చప్పుడు వినపడేది అనమాట. పాలు తాగుతున్న చప్పుడు వినపడేది. కృష్ణుడు వచ్చి పాలు తాగుతున్నాడు, కంగారు పడకండి, వస్తున్నాను ఆగండి అని చెప్పని అనేవారంట. మనందరికీ ఆ చప్పుడు వినపడేది. కృష్ణుడు కనపడేవాడు కాదు, ఆవిడికి కనపడేవాడు, మనకు కనపడేవాడు కాదనమాట. ఆ పాలు తాగటం, వెన్న తినటం, ఇలా వెన్న తీసి ఇలా పెట్టేటప్పుడు తినేసేసేవాడు. అన్నం ముద్దలు కలిపేసి ఇలా పెట్టేవాడికి ముద్ద ఇడిపోయేది. అలా అన్ని పాల గ్లాస్తో పాలు తీసుకొచ్చి పాలు తాగేసేవాడు. అలా అన్ని లీలలు చూపించాడు. ఒక రోజున వాళ్ళ ఆయన బాబా అన్న కృష్ణుడు అన్న వాళ్ళ వారికి ఇష్టం ఉండదు అనమాట. పాలకొల్లమ్మ భర్తకి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోతే ఒక రోజున కాశీ వెళ్ళి స్నానం చేసి వెళ్తానండి, కాశీకి వెళ్ళి వస్తానండి అంటే, వద్దు వెళ్ళొద్దు, వెళ్తే నేను ఒప్పుకోనని కేకలేసా అంట. సరేలే వద్దు అంటున్నారు, ఆయన మాట కాదంట. ఎందుకంటే ఆవిడ అక్కడే కూర్చున్నారు. ఆవిడ వెళ్ళిపోయి స్నానం చేసేసి వచ్చేసారంట. తడి బట్టలతో వచ్చేవాడికి ఏంటి అంతా తడి బట్టలుగా ఉన్నాయి, ఇప్పుడే స్నానం చేసావా ఏంటి అని అడిగితే, లేదు నీ కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చానని చెప్పి చూపించారంట. ఆ లీల ఒకటి చూపించారు. తర్వాత మా నాన్న కృష్ణ కృష్ణ అని కేకేశాడు అనమాట. మా నాన్న 5 మురళి పట్టుకుని అటు ఇటు పరుగులు ఎత్తుతుంటే, రా నాన్న కృష్ణ అల్లరి చేయమాక రా అని చెప్పని పిలిచేవారు అనమాట. అలా లీలలు బోళ్ళని లీలలు చూపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత మా నాన్నగారు కొంచెం పెద్దవారు అయ్యారు. తర్వాత పెళ్లి జరిగింది, మా అమ్మవారు వచ్చారు. మేమంతా చిన్నపిల్లలంగానే అట్లా కొన్నాళ్ళు అంటే లీలగా తెలుసు, కానీ నాకు బాగా తెలియదు. ఆవిడ చూశాను నేను ఆవిడ్ని. తర్వాత మా నాన్నగారు ఇలా అన్ని లీలలన్నీ చెప్పేవారు అనమాట. ఆది దంపతులకు చేయు సంకీర్తనలు. బెంగాలీ సంకీర్తన.
శ్రీ డివి రమేష్, విశాఖపట్నం. కుసుమహార కలకత్తాలో 1926 సంవత్సరంలో హర్నాథ తత్వ ప్రచార సభ సభ్యులను ఉద్దేశించి హర్నాథ మహాప్రభు ఈ విధంగా ప్రకటిస్తారు: కేవలం నా సందేశాన్ని మీరు అందరికీ చేరవేయడమే మీ కర్తవ్యం. నా గురించి మీరు ఎవరితోనైనా మాట్లాడుకోగలరు, కానీ ఏ ఒక్కరి హృదయంలో కూడా నా ఎడల ప్రేమను రేకెత్తించడం మీరు ప్రయత్నం చేసి చేయవలసిన పని కాదు. ఆ పని నాది, నా వారిని నేనే ఎన్నుకుంటాను అని హర్నాథ ప్రభు సూచించి సలహా ఇచ్చారు. అప్పుడు అక్కడున్న భక్తులు ఎవరికి కూడా హర్నాథ మహాప్రభు తన దేహత్యాగం చేసిన తర్వాత తన కార్యాచరణ ఏమిటో ఏ ఒక్కరికి కూడా ఆలోచన రాలేదు. హర్నాథ మహాప్రభు తన దేహత్యాగం చేసిన తర్వాత తన సూక్ష్మ శరీరంతో ఎన్నో అద్భుతమైన లీలను ప్రదర్శించారు. ఈ భారతదేశంలో ఎంతోమంది భక్తులకి ఎన్నో అద్భుతమైన మహా అద్భుతమైన లీలలు అనుభవంలోకి వచ్చాయి. ఇది హర్నాథ మహాప్రభు తన వారిని తానే ఎన్నుకొని ఏ విధంగా తన కార్యక్రమాన్ని కొనసాగిస్తాడో మనందరికీ ఈ ఖేళను ప్రభు నాడే ప్రదర్శించి మనందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఎప్పటికీ ఎంతోమందిని హర్నాథ మహాప్రభు ఆ విధంగా తన సేవకు ఎన్నుకొని తన ఖేళను కొనసాగిస్తున్నారు. ఈ ఖేళ ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రభు అతని హృదయంలో భక్తి బీజాన్ని నాటి ఆ బాలుని యొక్క హృదయ క్షేత్రంలో తన ప్రేమ బీజాన్ని నాటి ఒక 12 సంవత్సరాలు గడిచేటట్లు చేసిన తర్వాత 1952వ సంవత్సరంలో ఆ వ్యక్తి ఒక చర్చిలోనికి వెళ్ళి మోకరిల్లి నమస్కారం చేస్తున్న సమయంలో అతనికి ఈ విధంగా వినిపిస్తుంది: నన్ను తుల్సా పట్టణంలో సేవించు, నీకు అంతా శుభం జరుగుతుంది, చక్కగా అభివృద్ధి చెందుతావు అని మాటలు వినిపించేసరికి ఆ వ్యక్తి తలెత్తి చూసేసరికి అతను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతాడు. ఎందుచేతంటే తనకు 12 ఏళ్ల క్రితం కలలో కలిగిన సాధువే ఈ వ్యక్తి. కాబట్టి అతను ఆశ్చర్యచకితుడై అతనితో కొంతసేపు సంభాషణ కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ సాధువు అంతర్ధానం అయిపోతాడు. ఇలా ఒక 20 సంవత్సరాలు గడిచిపోతుంది. మళ్ళా 1972వ సంవత్సరంలో ఈ హోమర్ లీ బ్రాడ్షాట్ ఒక మత సంబంధమైన పుస్తకాన్ని చదవడం తటస్థిస్తుంది. ఆ పుస్తకం దాని పేరు మ్యాన్, మిత్ అండ్ మిస్టిక్. ఎలెన్ అనే రచయిత రాసిన పుస్తకం. ఆ పుస్తకంలో హర్నాథ మహాప్రభుని గురించి ఒక వ్యాసం మరియు హర్నాథుని ఫోటో అక్కడ ఉంటుంది. ఆ ఫోటో చూసిన తర్వాత ఇతని గుండె దడదడ కొట్టుకుంటుంది. దడదడ కొట్టుకుంటున్న ఉద్వేగంతో, ఉత్సాహంతో ఆ వ్యాసాన్ని పదే పదే చదవడం ప్రారంభిస్తాడు. అలా చదివి గట్టిగా ఏడుస్తూ
ఆనంద బాష్పాలు కారుస్తాడు. ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్న, ఆరాటం చెందుతున్న, తపిస్తున్న ఆ సర్వోత్కృష్టమైన సాధువు ఇతనే అని ఖచ్చితంగా తెలిసిన పిమ్మట గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ ఆనంద బాష్పాలు కారుస్తాడు. తర్వాత ఇతను అంటే హోమర్ గారు కొంతమంది కుసుమాను భక్తుల చిరునామాలు సేకరించి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతారు. లండన్కి చెందిన కెన్నెత్ గ్రాంట్ గారితో, ఇండియాకి చెందిన మోహన్ కృష్ణ గారితో, రాజమండ్రికి చెందిన ఆకేళ్ల రామకృష్ణ గారు శాస్త్రి గారితో, వీళ్ళందరూ హర్నాథ మహాప్రభునికి విశేషమైన సేవ చేసిన భక్తాగ్రస్తులు. వీళ్ళందరితో సంప్రదింపులు జరిపి వాళ్ళ ద్వారా హర్నాథ మహాప్రభుని గురించి, అంటే హర్నాథ మహాప్రభుని జీవిత విశేషాల గురించి, లీల గురించి, తత్వం గురించి, ప్రేమతత్వం గురించి అన్ని విషయాలు సేకరించి అతను హోమర్ గారు తృప్తి చెంది, ఏ విధమైన ఆరాటం అతను ఇన్ని సంవత్సరాలు పడ్డారో ఆ ఆరాటం తీరిన తర్వాత అతనికి ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా హర్నాథ మహాప్రభునికి నిత్యం సేవిస్తూ భగవాన్ శ్రీ హర్నాథ మహాప్రభునకు ప్రతినిత్యం పూజిస్తూ హర్నాథ మహాప్రభుని యొక్క జీవిత చరిత్ర, హర్నాథ మహాప్రభుని అద్భుతమైన లీలలు, హర్నాథ మహాప్రభుని యొక్క ప్రేమతత్వం నలువైపులా ప్రచారం చేయాలని అతను హరస్వామి అనే సంస్థను స్థాపిస్తారు. హరస్వామి అంటే హర అంటే హరనాథ్, ఎస్ అంటే సొసైటీ, ఓ అంటే ఆఫ్, ఎన్ఏ అంటే నార్త్ అమెరికా. హరనాథ్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, దీనినే షార్ట్ కట్ గా హరస్వామి అని అంటారు. ఈ సంస్థను స్థాపించి తన జీవితాన్ని అతను ఆ విధంగా గడుపుతాడు. అంటే హర్నాథ మహాప్రభు నా వారిని నేనే ఎన్నుకుంటాను అని ప్రకటించి ఈ విధంగా తన వారిని తాను ఎన్నుకొని సేవ చేయిస్తాను అని హర్నాథ మహాప్రభు ఈ జగతికి తన భౌతిక దేహం త్యాగం చేసిన తర్వాత కూడా ఏ విధంగా తన ఖేళ కంటిన్యూ అవుతుందో, కొనసాగుతుందో ఈ ఉదంతం ద్వారా హర్నాథ మహాప్రభు ఈ జగతికి ప్రదర్శించి చూపించారు. ఈ హోమర్ ఈ మహానుభావుడు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎంచేతనంటే చిన్ననాటి నుండి ఆ వచ్చిన కళను మర్చిపోకుండా, ఆ కళ యొక్క ప్రాముఖ్యత గుర్తించి